హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము వినాయకునికి పూజ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మేము వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అయితే తీసుకెళ్తున్నాము. తీసుకెళ్లే ముందైతే మేము వినాయకుడిని ఘనంగా పూజ కూడా చేస్తున్నాము. లాస్ట్ డే కాబట్టి పూలు పండ్లతోటి అలంకరించి పసుపు కుంకుమ దండ కూడా వేసేసి గణపైకి ఇష్టమైన పులిహోర, ఉండ్రాల పాయసం, గుడాలు కూడా చేసి దేవునికి అయితే నైవేద్యంగా సమర్పించాము. నీ పూజలో ఏదైనా పొరపాటు చేస్తే అది తెలియక చేసిందని గుర్తించి మన్నించు స్వామి. ఎందుకంటే పూజారు లేకుండా మేమే పూజ చేశాం కాబట్టి, తెలిసి తెలియక చేశాం కాబట్టి అది చూసి మన్నించు స్వామి వేడుకున్నాము. హారతులు కూడా ఇచ్చాము. మేమైతే హారతి తీసుకొని మా పిల్లలు కూడా హారతులు ఇచ్చాము. మీ మొక్కలమే కాదు స్వామి, అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా సుఖ శాంతులతోటి సంతోషంగా మంచిగా జీవించాలని కోరుకుంటున్నాము. కొబ్బరికాయ అయితే కొట్టేసిన తర్వాత అయితే ఏకదంతాయ వక్రతుండాయ, ఈరోజు లాస్ట్ డే కాబట్టి మా పిల్లలకు చెప్పాను, మంచిగా దండం పెట్టుకొని మంచిగా మొక్కుకోండి. ఏకదంతాయ, మా పిల్లలైతే పూజ అయితే చేస్తున్నారు. దేవునికైతే పూజ చేస్తూ పూలు పండ్లు పలహారాలు కూడా పెట్టారు. దేవునికి నైవేద్యం పెట్టారు. దండం కూడా పెట్టుకుంటున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇతని పేరు సందీప్, వీడియో తీసేది ఇతనే. ఇతను కూడా మంచిగా పూజ చేస్తున్నాడు, దేవునికైతే మొక్కుతున్నాడు. ఇప్పుడైతే ఈ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే. మేము కూడా పులిహోర ప్రసాదాలు అయితే మేము కూడా తింటున్నాము. లడ్డు కూడా ఇప్పుడు తీస్తున్నాము దేవుని దగ్గర నుంచి వెళ్ళి. లడ్డు అయితే తీసి మేమైతే దేవుని దగ్గర పెట్టాము. పూజ చేసే గదిలో అయితే పెట్టాము. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే దేవుని దగ్గర గుంజీలు తీస్తున్నాము. మా మిసెస్ గుంజీలు తీస్తుంది, మా పిల్లలు కూడా గుంజీలు అయితే తీస్తున్నారు దేవుని దగ్గర. ఇక దేవుని దగ్గర నుంచి అయితే సామాన్లు అయితే తీసేస్తున్నాము. ఎందుకంటే నిమజ్జనం చేయాలి కాబట్టి దేవునికి పూజ చేసిన సామాన్లన్నీ గంగమ్మ ఊరికి అయితే చేర్చాలి కాబట్టి ఆ గణనాథుని అయితే గంగమ్మ ఊరికి అయితే చేర్చడానికి అయితే రెడీ చేస్తున్నాము. చూడండి, గణపైన అయితే నిమజ్జనానికి అయితే హుస్సేన్ సాగర్కి అయితే తీసుకెళ్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే. ఇప్పుడైతే సమయం 10:30 అవుతుంది. అక్కడ పోయేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ఇక బయలుదేరుతున్నాము. ఇక ఇంటికాడ నుంచి అయితే మేమైతే బయలుదేరాము. ఎక్కడో కాదండి, హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న గంగమ్మ ఊడికి అయితే చేరుతున్నాము మా గణపయ్యను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఎలా తీసుకెళ్తున్నామో గణపయ్యను చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఆటో అయితే ఎక్కాము. ఆటోలో అయితే మేమైతే గణపయ్యను అయితే హుస్సేన్ సాగర్కి అయితే తీసుకెళ్తున్నాము. ఇదైతే తాజ్ కృష్ణ సిగ్నల్, రైట్కి అయితే వెళ్ళాలి. చూడండి, రైట్కి అయితే వెళ్తున్నాం మేము. లెఫ్ట్లో తాజ్ డెక్ అని ఉంటుంది. ఇంకా డౌన్ దిగగానే మెయిన్ రోడ్ అయితే వస్తుంది, అదే ఖైరతాబాద్ మెయిన్ రోడ్డు. రైట్ సైడ్ నుంచి హుస్సేన్ సాగర్ అయితే వెళ్ళాలి. అక్కడ ట్రాఫిక్ ఉండడం వల్ల పంజాగుట్ట నుంచి అయితే వెళ్తున్నాము. పంజాగుట్ట నుంచి వెళ్ళి చక్కగా మళ్ళా సోమాజిగూడ, రాజ్ భవన్ నుంచి వెళ్తున్నాము. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చాము. అయినా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంటికాంచెలు అయితే మేము 10:30 బయలుదేరాము.
హుస్సేన్ సాగర్కు వెళ్ళడానికి మాకైతే గంటన్నర మినిమం పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల మేమైతే పీపుల్స్ ప్లాజా దగ్గర అయితే మేము దిగాము. హుస్సేన్ సాగర్ అదంతా మొత్తం చుట్టూ అంతా హుస్సేన్ సాగర్ కిందికి వస్తుంది. మేమైతే గణపైన అయితే నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఆ గంగమ్మ ఆవిడికి అయితే వినాయకుడిని అయితే చేర్చడానికి అయితే వెళ్తున్నాము. పూజ చేసి వినాయకుని తీసుకెళ్ళడానికి అయితే చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదే చాలా జనాలు ఉన్నారు. మేమైతే ఇక్కడ కూడా పూజ చేస్తున్నాం. పసుపు కుంకుమ చల్లేసి అగరబత్తులు కూడా ముట్టించేసి ఆ వినాయకుడిని అయితే ఇక్కడ కూడా గంగమ్మ ఒడి దగ్గర కూడా అయితే పూజ అయితే చేస్తున్నాము ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మా ఇంటికి రావాలని కోరుతున్నాము. ఇక లాస్ట్ కాబట్టి అందరం అయితే దేవుని అయితే మొక్కుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మేమైతే హుస్సేన్ సాగర్ చేరుకునేసరికి నైట్ 12:30 అయింది. పూజ మొత్తం చేసేసరికి 12:50 అయింది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మన గణనాథుని అయితే నిమజ్జనం చేయడానికి అయితే హుస్సేన్ సాగర్లో అయితే గంగమ్మ ఒడి దగ్గరికి పంపిస్తున్నాము. చూడండి, తనైతే తీసుకున్నాడు. మనమైతే దిగకూడదు కాబట్టి వాళ్ళు సపరేట్గా ఉంటారు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, చెప్తున్నామన్నమాట 3 సార్లు అందులో గణపైన నుంచి నిమజ్జనం చేయమని చెప్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలామంది వచ్చారు ఆ గణనాథుని నిమజ్జనం చేయడానికి. చాలామంది వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సచివాలయం పక్కనే ఉంటుంది హుస్సేన్ సాగరు. ఇక ప్రసాదాలు అయితే పంచుతున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వాళ్ళు మనకు వస్తున్నారు, మనం వాళ్ళకు పంచుతున్నాం అన్నమాట. చూడండి, చాలా మంది అయితే తీసుకుంటున్నారు ప్రసాదాలు. నేనైతే ప్రతి ఒక్కరికి ప్రసాదాలు అయితే పంచాను. ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే భేదం లేకుండా చాలా మంది అయితే వచ్చి తీసుకుంటున్నారు. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే ఏమనిపిస్తుంది అంటే వినాయక చవితి పండుగ వస్తే చాలామంది పేదవాళ్ళ ఆకలి తీర్చే పండుగ అని అయితే నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏమన్నా అనుకోండి, చాలా అంటే చాలా. ఎందుకంటే ఇందులో వినాయక చవితి 9 రోజులు కూడా ప్రసాదాలు పంచుతారు. పులిహోర, లడ్డూలు అన్నీ పంచుతారు. కుల మతం భేదం లేకుండా అందరూ సమానంగా వచ్చి తీసుకుంటారు కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటివే దేవునికి కావాలి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి పనులు చేస్తేనే దేవునికి నచ్చుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక అన్న అయితే డాన్స్ చేస్తుండు, వచ్చి కూడా ప్రసాదం అయితే తీసుకుంటున్నారు. చూడండి, ఎంత హ్యాపీగా అంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. చూడండి, అలాగే మా మిస్సెస్, మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఏమన్నా తప్పులు ఇట్లా మాట్లాడుతుంటే క్షమించండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. మొత్తానికైతే ప్రసాదాలు అయితే పంచడం అయితే అయిపోయిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మేమైతే ఇక ఫోటో దిగాము. ఫోటో సెల్ఫీ కూడా మేమైతే పివి నరసింహారావు గారి అంబేద్కర్ స్టాచ్యూ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటా. లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.